అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిక్కుడుకాయలు ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోండి. సాల్ట్ వాటర్లో 5-10 మినిట్స్ పెట్టండి. ఒలుచుకొని పెట్టిన తర్వాత 10 మినిట్స్ నానిన తర్వాత 2-3 టైమ్స్ కడుక్కొని తీసుకోండి. దానికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, రెగ్యులర్గా వేసి పసుపు, ఉప్పు, కారం, తాలింపు గింజలు. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా, గ్యాస్ ఆన్ చేసుకుందాం. కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం. రెగ్యులర్గా మనం చేసుకునేది ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. తాలింపుకి కళాయి పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ పోసాను. తాలింపు రెడీ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక వెయిట్ చేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయితేనే తాలింపు ఫ్లేవర్ బాగుంటుంది. కళాయి హీట్ ఎక్కింది. ఆయిల్ పోసుకుందాం. ఫ్రై కదా కొంచెం పడుతుంది. నేను ఉడకబెట్టాను చిక్కుడుకాయలు. ఉడకబెడితే దాని టేస్ట్ పోతుందని ఇలాగే ఫ్రై చేస్తాను. ఇంతకుముందు నా ఛానల్లో చిట్టెమ్మ వంటల్లో చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా చేశాను, చూడండి. ఇప్పుడు నేను చేసేది ఫ్రై. ఆయిల్ హీట్ అయింది కదా, తాలింపు గింజలు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసాను. సారీ, ముందు వేసింది ఎల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. ఇప్పుడు వేగినాయి కదా, కరివేపాకు వేసుకున్నాను. కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇట్లా ఫ్రై కదా, ఫ్రై చేసి కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇట్లా కట్ చేసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యేదాకా వేసుకుంటాం. ఇప్పుడు ఇవి ఆనియన్స్ అన్నీ వేసిపోయినాయి. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు చేసుకుంటాం. ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నం ఉల్లిపాయ పేస్ట్ లాంటివి అలా ఏం లేకుండా చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రైతో ఏమి పెట్టుకోకుండా ఇంట్లో పచ్చి చేసుకుంటే ఫ్రై బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, చిక్కుడుకాయలు వేసుకుంటాం. కొంచెం వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పచ్చి వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సరిగ్గా వేసేటప్పుడు కాల్చి మళ్ళీ వేసుకుందాం. కొంచెం కలిపి వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మూత పెట్టండి. ఫ్రై కదా, మూత పెట్టండి. ఇట్లా కలిపేసి వదిలేండి. మూత పెడితే ఫ్రై అంత మంచిగా రాదు. చిక్కుడుకాయలో వాటర్ అంతా పోయింది చక్కగా. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇది ఫ్రై చేసేటప్పుడు మనకి చక్కగా దగ్గరే ఉండాలి. మాడిపోతుంది కదా, ఇంకా దగ్గర ఉండి చక్కగా తిప్పుతా ఉంటే బాగుంటుంది.
సాల్ట్ వేసేసాను, పసుపు వేసేసాను. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం వేస్తాను. చూడండి 90% ఫ్రై అయిపోయింది. ఈ టైంలో కొంచెం కారం వేసుకున్నాం. ఫ్రై కాబట్టి ఎక్కువ కారం పట్టదు, కొద్ది కారం. ఈ టైంలో గ్యాస్ కొంచెం కింద చేసుకొని జస్ట్ కొద్దిగా ఒక 1/2 స్పూన్ కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం బాగా ఉంటుంది. లైట్గా కారం ఒకసారి తీసుకొని ఒక 5-10 మినిట్స్ వదిలేయండి. అయిపోయింది. మీకు వీడియోలో నల్లగా అట్లా కనపడుతుంది, కానీ ఇదేమీ అట్లా ఫ్రై అవ్వలేదు, బ్లాక్ అవ్వలేదు, మంచిగా ఫ్రై అయ్యింది. అది ఫ్రై ఎలా రావాలో అలాగా ఉంది. కొంచెం ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఒకసారి తీసేసి గ్యాస్ ఆఫ్ చేసి చూసారు కదా. చూడండి ఫ్రై ఎంత బాగా వస్తుంది. ఇట్లా ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. పప్పులలో, సాంబార్లో, ఉట్టిగా రైస్లో తిన్నా కూడా బాగుంటుంది. చూసారు కదా, చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చీటమ్మ వంటలు. వేడన్నంతో పాటు చిక్కుడుకాయ ఫ్రై. ఎలా ఉంది చెప్పండి. అన్నం తింటుంటే ఎట్లా సూపర్.